ప్రపంచంలో ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అనేకమైనటువంటి రివార్డ్స్ పొందినటువంటి వ్యక్తి, చాలా జ్ఞానాన్ని పాండిత్యాన్ని సంపాదించినటువంటి వాడు. అతని పేరు ఫ్రాంక్ మారిసన్. చెప్పండి, ఫ్రాంక్ మారిసన్. ఫ్రాంక్ మారిసన్ అనేటువంటి ఆ వ్యక్తి వాస్తవానికి ఒక నాస్తికుడిగా ఉన్నాడు. దేవుణ్ణి ఎరుగునని ఒక రకంగా చెప్పాలంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి గుంపులో ఆ వ్యక్తి కూడా ఒకడే నాస్తికుడు. ఆ సందర్భంలో తన స్నేహితులు, ఆ తర్వాత తనతో పాటు చదువుకున్నటువంటి వారు, తన డాక్టరేట్ డిగ్రీ పొందినటువంటి వాడు, తన స్నేహితులు తన దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారు. ఫ్రాంక్ మారిసన్, నీకు చాలా జ్ఞానము పాండిత్యం ఉంది, ప్రపంచ చరిత్ర మీద నీకు చాలా గొప్ప గ్రిప్ ఉంది నీకు. అందుని బట్టి మీరు ప్రపంచం అంతా తిరిగి, ఎస్పెషల్లీ యూదయ, గలిలయ, సమరయ, యూదా దేశాల్లో ఇజ్రాయెల్ దేశం తిరిగి, ఐగుప్తు దేశాన్ని తిరిగి యేసు ప్రభువారు అబద్ధం అని ప్రూవ్ చేయి. యేసు ప్రభు యొక్క జన్మ, యేసుక్రీస్తు ప్రభు జీవిత విధానము, యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు అవాస్తవాన్ని ప్రూవ్ చేయి. ఇదిగో కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు నీకు ఇస్తామని చెప్పారు. అలాగే ఖచ్చితంగా రీసెర్చ్ చేసి ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని, ప్రపంచానికి ఒక సత్యాన్ని నేను తెలియజేస్తానని ఫ్రాంక్ మారిసన్ అనేటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఆ తర్వాత యూదా చరిత్రకారుల యొక్క పుస్తకాలు చదివాడు. నేరుగా యేసుక్రీస్తు ప్రభు వారు సంచారం చేసిన ప్రాంతాలకు వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఎక్కడైతే నివసించారో కపెర్నహూమ్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తర్వాత యూదా చరిత్రను, ఆ తదుపరి రోమా చరిత్రను, రోమా పుస్తకాలను చదివాడు. ఆ తర్వాత ఐగుప్తు చరిత్రను అంతా కూడా చదివి కొద్ది కాలంలోనే ఒక పుస్తకాన్ని రాసేసాడు. వాస్తవానికి ఆ పుస్తకంలో యేసు ప్రభు వారు అనేటువంటి వ్యక్తి లేడు. ఆయన ఒక పురాణ పురుషుడు. ఆయన కల్పిత పాత్రని చెప్పడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు, రీసెర్చ్ చేశాడు. కానీ తను చివరికి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు హూ మూవ్డ్ ద స్టోన్, ఈ రాతిని ఎవరు దొర్లించారనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం మొదటి పేజీలో మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తి పేరే ఫ్రాంక్ మారిసన్. ఫ్రాంక్ మారిసన్ చాలా స్కాలర్ అండి. అతనికి నైట్హుడ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన బహుమానం కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఇస్తారు. ఇటువంటి వ్యక్తి చివరికి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ రాతిని ఎవరు దొర్లించారు, ఏ రాతి? యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యే ముందు ఆయన సమాధికి పెట్టబడిన రాతిని ఎవరు దొర్లించారనే టైటిల్ తీసుకుని ఆ వ్యక్తి రాసింది ఏంటి తెలుసా? యేసు ప్రభువారు ఒక కల్పిత పాత్రని, యేసుక్రీస్తు ప్రభువారు ఒక అభూత కల్పనని రాద్దాం అనుకున్నాను, రీసెర్చ్ ప్రారంభించాను, కానీ అలా రాయలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో ఏది నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రపంచం అంతా కూడా ఒకటి నమ్మాలి, యేసే నిజ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకరక్షకుడు. ఆయన ఈ లోకానికి వచ్చి కాలచక్రాన్ని 2 భాగాలకు విభజించాడు. అనేక మంది చరిత్రకారులు ఇచ్చిన వివరణలు కూడా ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. యూదా చరిత్రకారులు ఉన్నారు. యేసు ప్రభు వారు మరణించినటువంటి కొన్ని సంవత్సరాల్లోనే ఒక వ్యక్తి బయలుదేరి వచ్చాడు ఈ ప్రపంచానికి. ఆ వ్యక్తి పేరు ఫ్లావియస్ జోసిఫస్. చరిత్రలు చదివినటువంటి వారికి అతని పేరు చాలా పరిచయం. ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి వ్యక్తి ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఆ పుస్తకం పేరు యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్. యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి ఆ పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రస్తావించాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మ గురించి ప్రస్తావించాడు. యేసు ప్రభు ఉండేటువంటి కాలంలోనట ఆయన ఒక అగ్ని కోళం వలె ప్రజల మధ్య సంచారం చేస్తూ అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. సమస్త మానవాళ్ళ కొరకు ఆయన కల్వరిగిరి మీద తన రక్తాన్ని కార్చాడని ఆ ఫ్లావియస్ జోసిఫస్ చెప్పినటువంటి ఆ యొక్క విషయాలు, ఆ తర్వాత ప్లినీ ది యంగర్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పినటువంటి విషయాలు, ఆ తర్వాత సుటోనియస్ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి చరిత్రకారులు చెప్పినటువంటి వివరాలన్నీ కూడా ప్రపంచానికి అందించాడు. నేను ఎందుకు మాట చెప్తాను తెలుసా? ఈరోజు చాలామంది యేసు ప్రభు వారు ఒక అభూత కల్పన, యేసుక్రీస్తు ప్రభు వారిని క్రైస్తవులు అనేటువంటి వారు సృష్టించారు, ఆయన కల్పించబడిన పాత్రని చాలామంది అనుకుంటుంటారు. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు వారు కల్పిత పాత్ర కాదు. యేసు ప్రభు వారు పురాణ పురుషుడు కాదు. పురాణ పురుషులు పురాణాలకు మాత్రమే పరిమితంగా ఉంటారు. చరిత్రలో ఎక్కడా కూడా వారికి ఆధారాలు ఉండవు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఈరోజున మనం క్రీస్తు శకలో ఉన్నామంటే ఆయన లోకంలో ఆయన జన్మించి కాలాన్ని 2 భాగాలుగా విభజించిన శక పురుషుడు, యుగ పురుషుడు, చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు. ఎవరు అవునన్నా కాదన్నా సరే యేసు ప్రభు వారి యొక్క చరిత్రలో ఉన్నారు. ఆయన ప్రజల మీద తన యొక్క ప్రత్యేకమైన ప్రభావాన్ని ఉంచాడు. నాకు అనిపించింది, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఎలాంటి కార్యాలు జరిగినాయో మనం ఆలోచన చేస్తున్నాం. నాకు ఈ విధంగా చెప్పాలనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టకపోతే ప్రపంచం ఎలా ఉండేది? యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించకపోతే మానవుని యొక్క మనుగడ ఎలా ఉండేదో నేను కొన్ని విషయాలు చెప్తాను. చాలా లాంగ్ రీసెర్చ్ నేను చేశాను దాని మీద, కానీ అంత రీసెర్చ్ అంతా కూడా మీ మీద రుద్దను, కానీ కొన్ని విషయాలు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు గనకే ఈ ప్రపంచంలో లేకపోతే శాంతి అనేటువంటి మాట ఈ ప్రపంచంలో వినబడేది కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ వార్త
ఆ ప్రేమ ఈ ప్రపంచంలో కనబడి ఉండేటువంటిది కాదు. ఇంకొక మాట, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధల్లో శ్రేష్టమైన బోధ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మహాత్మా గాంధీ వాస్తవానికి ఈ సాత్వికాన్ని, అహింస అనే సిద్ధాంతాన్ని ఎవరిని చూసి నేర్చుకున్నాడు, ఎవరి బోధలు అనుసరించాడంటే మహాత్మా గాంధీ చాలా ఖచ్చితంగా చెప్పారు, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం కంటే ఉత్తమమైన ప్రసంగము మరొకటి లేదు. ద గ్రేటెస్ట్ సర్మన్ ఎవర్ ప్రీచ్డ్ ఆన్ దిస్ ఎర్త్, దట్ ఈస్ బిలాంగ్స్ టు జీసస్. యేసుక్రీస్తు ప్రభు వారు అందించిన వర్తమానమే ఈ ప్రపంచంలో అత్యుత్తమైన వర్తమానమని మన జాతిపిత ఒప్పుకోవటం నిజంగా క్రైస్తవులుగా మనకు చాలా గర్వకారణం. ఒక మహాత్మా గాంధీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. మహాత్మా గాంధీ అహింస అంటే సిద్ధాంతాన్ని మనలోకి తీసుకొచ్చాడు. తను అనుసరించి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. బ్రిటిష్ వారి మీద కత్తో లేకపోతే గన్నో లేకపోతే ఆయుధాలు చేత పెడితే మనకు స్వాతంత్రం రాలేదు, కానీ అహింస అనే సిద్ధాంతాన్ని చేత పట్టుకుని నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు, ఒక చెంప మీద కొడితే మరొక చెంపను కూడా తిప్పు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన బోధనే ఆ వ్యక్తి అనుసరించి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ అంత గొప్ప స్థానంలోకి రావడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక కారణమని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదే రీతిగా సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. భారతదేశంలో మహాత్మా గాంధీ ఎంత ప్రాచుర్యం పొందాడో, మీరు సౌత్ ఆఫ్రికా అనే దేశానికి వెళ్తే నెల్సన్ మండేకి నిజంగా ఫాదర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని కూడా పిలుస్తారు నెల్సన్ మండే అని. ఆ వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఫాలోవర్, యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరుడు. ఈ వ్యక్తి ద్వారా సౌత్ ఆఫ్రికాకి స్వాతంత్రం వచ్చింది. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క సాత్వికాన్ని, ఆయన ప్రేమను నరనరాల్లో జీర్ణించుకుని యేసుక్రీస్తు ప్రభు అనుచరుడిగా ఆ వ్యక్తి విజయాన్ని సాధించగలిగాడు. ఆ తర్వాత అమెరికా దేశంలో సివిల్ లాస్ అని రాసినటువంటి మార్టిన్ కింగ్ లూథర్ జూనియర్. సో ఈ వ్యక్తి అమెరికా దేశానికి సివిల్ లాస్ రాసినటువంటి గొప్ప చరిత్రకారుడు. ఆ వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరుడు. నేను ఎందుకు మాట చెప్పాను తెలిసే, ఈ యొక్క ముగ్గురిని పెట్టాను, ఇంకా కొన్ని వందల మందిని మీ ముందు పెట్టగలను. మైకెల్ ఫారడ్ అనేటువంటి వ్యక్తి, ఆ తర్వాత సర్ జేమ్స్ సిమ్స్ అనేటువంటి ఒక మెడికల్ డాక్టర్, ఎనస్థీషియాని కనిపెట్టినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరుడే. యేసుక్రీస్తు ప్రభు బోధలు తాను పాటించి తన జీవితంలో విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థను ప్రారంభించిన హెన్రీ డ్యూనాంట్ అనేటువంటి వ్యక్తి. రెడ్ క్రాస్ ఈరోజు చూస్తారు మీరు, ప్రతి హాస్పిటల్ దగ్గర, ప్రతి డాక్టర్ కార్ మీద వెనకాల రెడ్ క్రాస్ అనేటువంటిది. ఆ సంస్థను ప్రారంభించినటువంటి వాడు హెన్రీ డ్యూనాంట్ అయితే, అతడు యేసుక్రీస్తు ప్రభు బోధల ప్రకారమే రెడ్ క్రాస్ అనే సంస్థను ప్రారంభించాడు. మన భారతదేశంలో అనేక దురాచారాలని రూపుమాపిన విలియం కేరీ, ఆ వ్యక్తి భారతదేశానికి రాకపోతే ఇప్పటికీ స్త్రీ చదువుకునేటువంటి అవకాశం భారతదేశంలో ఉండేది కాదు. ఇప్పటికీ సతీ సహగమనాలు మన భారతదేశంలో జరిగేటువంటివి. ఇంకా చెప్పాలంటే స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలకు పాఠశాలకు వెళ్ళటానికి వీల్లేదు, కాలేజీలు ఉండేటువంటివి కాదు. కానీ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు బోధల ప్రకారము ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన బోధల ప్రకారం నడిచిన విలియం కేరీ భారతదేశానికి ఒక సంఘ సంస్కర్తగా అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపడం మాత్రమే కాకుండా మొదటి పోస్ట్ ఆఫీస్ను భారతదేశంలో ఇతనే ప్రారంభించాడు, బ్యాంకింగ్ వ్యవస్థను ఇతనే ప్రారంభించాడు. ఆ తర్వాత బైబిల్ని అనేక భాషలో తర్జుమా చేసినటువంటి వాడు, చతుర్వేదాలని ఆ తర్వాత పురాణాలని అనేక భాషల్లోకి తర్జుమా చేసినటువంటి వాడు, యూనివర్సిటీని ప్రారంభించిన వాడు ఇతనే, మొదటిసారిగా సిరంపూర్ యూనివర్సిటీని ప్రారంభించినటువంటి వాడు. ఆ తర్వాత ఇలా చెప్పుకున్న అచ్యుయంత్రాన్ని భారతదేశంలో ప్రారంభించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు గనక ఈ లోకంలో లేకపోతే ఇంత అభివృద్ధి, మనుషుల్లో ఇంత ప్రభావవంతమైన జీవితాలు ఉండేవి కావు. మీరు ఇంకా రీసెర్చ్ చేయండి ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే దేవుడు ఎందుకు నరావతారుగా ఈ లోకానికి రావాలి? దేవుడు నరావతారుగా ఎందుకు ఈ లోకానికి? ఈ మాట చెప్పండి. వై ఇన్కార్నేషన్, వై నాట్ మేనిఫెస్టేషన్? చెప్పండి. ఈ రెండు మాటలు మీరు నేర్చుకుని వెళ్ళాలి. ఒకటి ఇన్కార్నేషన్, రెండోది మేనిఫెస్టేషన్. ఈ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. నేను ఒక మాట చెప్పాలి మీకు ఏంటంటే, వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ ద బర్త్ డేట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుక తేదీని మనం సెలబ్రేట్ చేయట్లా, యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను మనం వేడుకగా జరుపుకుంటున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా పుడతాడు, ఎవరికి జన్మిస్తాడు, ఆయన పుట్టినప్పుడు ఏం జరుగుతాయి, ఈ విషయాలన్నీ కూడా రాశాడు. కానీ ఏ సువార్తికుడు కూడా ఎప్పుడు పుట్టాడో అనేటువంటిది సమర్థవంతంగా రాయలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక దినానికి ఆయన యొక్క వేడుకను పరిమితం చేయడానికి ఇష్టపడలేదేమో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మన హృదయాల్లో జన్మించినప్పుడు నిజమైన శాంతిని, సమాధానాన్ని మనం అనుభవిస్తాము. యేసుక్రీస్తు ప్రభు వారు గురించిన ప్రవచనాలు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. 750 సంవత్సరాల క్రితం యెషయా ప్రవచిస్తున్నాడు, మనకు శిశువు అనుగ్రహించబడిన, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజుల మీద రాజ్యభారం ఉన్నది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు,
ఆయన సమాధానకర్తకి అధిపతిని యెషయా ప్రవచిస్తున్నాడు. ఈరోజు 2 మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఎందుకు నరావతారిగా వచ్చారో, ఎందుకు ఆయన మేనిఫెస్టేషన్ని ఆయన ఎందుకు ఇవ్వాలి. పాత నిబంధనలో దేవుడు ఆయన మేనిఫెస్టేషన్స్ని, ఆయన ప్రత్యక్షతల్ని అనేక మందికి ఇచ్చాడు. చూడండి, మనం త్రిత్వాన్ని మనం అంగీకరించాలి. త్రిత్వము అంటే ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆలోచన చేయండి, క్రైస్తవులు అనేటువంటి వారు 3 దేవుళ్ళని పూజించట్లేదు, కానీ వీఆర్ బిలీవింగ్ ఇన్ వన్ గాడ్ ఇన్ 3 పర్సనాలిటీస్, మేనిఫెస్టెడ్ ఇన్ 3 పర్సనాలిటీస్. ఒకే దేవుడు, కానీ ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఆయన దేవుని రాజ్యంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆయన యేసు ప్రభువారు ఎప్పుడున్నాడు? ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అయిందా? ముందున్నాడు. అంటే ప్రభువైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు, నేను తండ్రియు ఏకమై ఉన్నా. అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడిని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు. నేను త్వరగా చెప్తాను, ఒక కాన్సెప్ట్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాత నిబంధనలో కనబడలేదండి అని మీరు అనగలుగుతారా? యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఆయన ఎక్కడా కనిపించలేదంటే చాలా సందర్భాల్లో కనిపించాడు. ఆయన పుట్టి 2024 సంవత్సరాలు అయింది, కానీ ముందు ఆయన ఉన్నాడు. అనేక మందికి ఆయన అగుపించాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన దాన్ని ఏమంటారంటే క్రిస్టోఫెనే అని అంటారు. చెప్పండి, థియాలజీలో ఈ యొక్క పదాన్ని అందరూ చెప్పండి, క్రిస్టోఫెనే అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించినటువంటి ఆ సందర్భాలని, ఆ ప్రత్యక్షతల్ని క్రిస్టోఫెనే అంటారు. చూడండి, నేను కొన్ని సందర్భాలు మీ ముందు పెడతాను. అంటే అర్థం ఏంటంటే నాన్ ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే శరీరధారుడిగా యేసు ప్రభు వారు ప్రత్యక్షించుకోలేదు, కానీ ఆయన వివిధ రూపాల్లో, వివిధ పరిస్థితుల్లో రకరకాలుగా ఆయన ప్రజలకి ప్రత్యక్షమయ్యాడు. దాన్నే క్రిస్టోఫెనో అంటారు. నేను కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము సింధూరు వనంలో మమ్రేలో ఉన్నప్పుడు 3 మనుషులు అబ్రహాం దగ్గరకు వచ్చారు. ఎంతమంది వచ్చారు? 3 మనుషులు. ఆ 3 మనుషుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మనకు తెలుసు, అబ్రహాము ఆ 3కి కూడా ఆతిథ్యం ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు. అక్కడ ఆ 3 కూడా క్రిస్టోఫెనే అని సూచిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ద అపీరెన్స్ టు యాకోబు అనేటువంటి వ్యక్తికి దేవాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. దాన్ని క్రిస్టోఫెనే అంటారు. అంటే ఆ రాత్రి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడే యాకోబు, నన్ను దీవించేంతవరకు నేను విడిచిపెట్టినని యాకోబు దేవునితో పెనుగులాడినటువంటి సందర్భం. ఆ పెనుగులాట ఎవరితో ఆడాడు? ఆ పెనుగులాట, ఆ పోరాటం ఎవరితో జరిగిందంటే క్రీస్తుతో జరిగింది. అక్కడ క్రిస్టోఫెనే మనకు కనబడుతూ ఉంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు అయింది, కానీ దానికి ముందే ఆయన అనేక మందికి ప్రత్యక్షపరచబడ్డాడు, ప్రత్యక్షించుకున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే యెహోషువాకి కూడా దేవుడు కనిపించాడు. యెహోషువ వాస్తవానికి యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వారు వెళ్ళినప్పుడు, స్వాస్థ్య భాగాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్ళినప్పుడు, వారు ఒక గ్రౌండ్లో, ఒక మైదానంలో అందరూ కూడా టెంట్లు వేసుకుని ఉంటారు. అర్ధరాత్రి అయిపోతుంది. యెహోషువ ఆ టైంలో ఒక్కడే నడుచుకుంటూ మైదానంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద వ్యక్తి కనపడతాడు. చూడడానికి చాలా భయంకరుడిగా కనపడతాడు. ఆ భయంకరమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి యెహోషువ అడుగుతాడు, ఏమనంటే, అయ్యా నువ్వెవరవయ్యా? నువ్వు మా పక్షాన ఉన్నావా లేకపోతే శత్రువుల పక్షాన ఉన్నావా? అసలు నువ్వెవరు అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, నేను ఎవరి పక్షాన లేను, నీ పక్షాన లేను, శత్రువుల పక్షాన లేను, కానీ నేను ఎవరినో తెలుసా? నేను యెహోవా సేనాధిపతిని అని ఎప్పుడైతే చెప్పగానే యెహోషువ సాష్టాంగపడి నీ దాసునికి ఏం సెలవిస్తావయ్యా అని చెప్పి అక్కడ యెహోవా సేనాధిపతిగా కనబడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్టోఫెనేగా అక్కడ మనకు కనబడతాడు. ఆ తర్వాత మండుచున్న పొదలో మోషేకి కనబడినటువంటి వారు ఎవరు? మండుచున్న పొదలో ద ప్లేస్ వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇస్ హోలీ గ్రౌండ్, లీవ్ యువర్ శాండిల్స్, ఈ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి చెప్పులు విడుము అని ఏ స్వరాన్ని విన్నాడు అని అంటే అక్కడ క్రిస్టోఫెనే అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకు ఒక ఆశ ఉండేటువంటిదండి. అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, దావీదు కావచ్చు, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి మేము శారీరకంగా అంటే దేవుణ్ణి సశరీరంతో చూడాలని వారందరి ఆశ. చూడండి, సూర్యుని మిట్ట మధ్యాహ్నం మనం చూడగలుగుతామా? సూర్యుని మిట్ట మధ్యాహ్న కాలంలో ఇలా చూడగలుగుతామండి? చూడలేం. మరి సూర్యుని చేసినటువంటి దేవుడు ఇంకెంత ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యునిలో వెలుగునిచ్చినటువంటి దేవుడు ఇంకెంత ప్రకాశవంతంగా ఉంటాడు. దేవుని చూడగలుగుతాం మనం? దేవుణ్ణి ఎవరైనా చూడగలుగుతారా? ఈ శారీరక నేత్రాలతో దేవుని చూడగలమా? ఆయన మహిమతో ఉన్నప్పుడు మనం చూడగలమా? అందును బట్టే ఆయన మహిమను విడిచి లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున పరచండి.
ఇన్కార్నేషన్ అంటే అర్థం ఏంటంటే శరీరధారిగా ఆయన లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1:1 మనకు తెలుసు, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే దేవుడు తన మహిమతో ఈ లోకానికి వస్తే ఎవరన్నా చూడగలమా? ఆయన తేజస్తో ఈ లోకానికి వస్తే ఎవరన్నా చూడగలమా? అందును బట్టి తన మహిమను ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టేశాడు. ఆయన తేజస్సును విడిచిపెట్టి అతి సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆయన ఈ లోకానికి అరుదించాడు. కాబట్టి ఈ లోకము యేసుక్రీస్తు ప్రభువును చూడగలిగింది. ఒక మాట నేను చెప్పనండి, ఇక్కడ చాలామంది చదువుకున్నటువంటి వారు ఉన్నారు. నేను కొన్ని రీసెర్చ్ మనం చేస్తాం, కొంత పరిశోధన మనం చేస్తుంటాం. రాళ్ల మీద పరిశోధన చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు తెలుసా? మౌంటైన్స్ మీద, ఆ తర్వాత రాళ్ల మీద పరిశోధన చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు చెప్పండి? తెలీదా మీకు? జియాలజీ అంటారు. జియాలజీ అంటే స్టడీ ఆన్ రాక్స్. చాలామంది కొండల దగ్గరికి వెళ్ళి రాళ్ళు తెచ్చుకుని ఇంట్లో పరిశీలన చేస్తూ ఉంటారు, మట్టిని పరిశీలన చేస్తుంటారు, కొండల పరిశీలన చేస్తుంటారు, పరిశోధిస్తుంటారు. దాన్ని ఏమంటారంటే జియాలజీ అంటారు. ఈ స్టడీస్ని చాలామంది చదువుకుంటారు. డిగ్రీలో కూడా, బిఎస్సీలో కూడా ఈ స్టడీ చాలామంది చదువుతున్నటువంటి వారు ఉన్నారు. నేను ఇంకో స్టడీని ముందు పెడతాను, అదేంటంటే మొక్కల మీద పరిశోధన. మొక్కల మీద పరిశోధన ఏమంటారు? బాటనీ అంటారు కదండి, బాటనీ అంటారు. చాలామంది బైపీసీలో బాటనీ చదువుతారు. దేని మీద చదువుతారు? వృక్షాల మీద, ఆ పత్రహరితం లోపల ఉన్నటువంటి ఆ మెకానిజం అంతా కూడా చదువుతారు. ఇప్పుడు చెప్పండి, రాళ్ల మీద కంటే మొక్కల మీద చేసే పరిశోధన కొద్ది కష్టం అండి. ఎందుకంటే మొక్కలు కూడా జీవం ఉంటుంది. మొక్కల మీద పరిశోధన కొద్ది కష్టంగా ఉంటుంది. రాళ్ల మీద పరిశోధన కంటే మొక్కల మీద పరిశోధన కొద్ది కష్టం, కొద్దిగా కాంప్లెక్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక స్టడీ ముందు పెడతాను, అదేంటంటే జంతువుల మీద పరిశోధన. దాన్ని ఏమంటారు? ఏం తెలియనట్టు చూస్తారేంటి నా వైపు? జంతువుల మీద పరిశోధన ఏమంటారు? జంతు శాస్త్రం అంటారు కదా, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం అంటారు కదా. ఇంగ్లీష్లో ఏమంటారు జంతు శాస్త్రాన్ని? జువాలజీ అంటారు కదా. ఇప్పుడు చెప్పండి, మొక్కల మీద కంటే జంతువుల మీద పరిశోధన కష్టమా కాదా? ఎందుకంటే జంతువులకి ఏముంటాయి? శరీర అవయవాలు ఉంటాయి, ఎనాటమీ ఉంటుంది. అంటే ప్రేగులు ఉంటాయి, రక్తం ఉంటుంది, శరీర అవయవాలు ఉంటాయి. కాబట్టి దాని మీద అంతా పరిశోధన చేయాలి. అందును బట్టి మొక్కల కంటే జంతువుల మీద పరిశోధన కష్టం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మానవుల మీద పరిశోధన మరింత కష్టం. జంతువుల కంటే మానవుల మీద పరిశోధన ఎందుకు కష్టం అంటారా? మానవులకి ఎనాటమీ మాత్రమే కాదు, సైకాలజీ కూడా ఉంటుంది. కాబట్టి ఆ సైకాలజీని మాత్రం అర్థం చేసుకోవాలి. గుండెల మీద చేసుకుని చెప్పండి, పెళ్ళి 20 సంవత్సరాలు అయింది, మగవారు, మీ భార్య మీకు అర్థమైందా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. 20 సంవత్సరాల సీనియారిటీ ఉందని అంటున్నారు. నీ భార్య ఖచ్చితంగా సంపూర్తిగా మీకు అర్థమయ్యారా? ఇంకా అర్థం కాలేదు పాస్టర్ గారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు నా భార్య, ఎప్పుడు కోపం వచ్చేస్తుందో తెలియదు. నా భార్య నాకే అర్థం కావట్లేదు. 20 సంవత్సరాలు కలిసి కాపురం చేసాం. ఒక పెద్ద ఆయన అడిగా, 40 సంవత్సరాల సీనియర్, అంకుల్ మీకు ఆంటీ గురించి సంపూర్ణంగా మీకు అర్థమయ్యారా ఆంటీ అంటే, లేదు బాబు 40 సంవత్సరాలు ఎందింది, ఇంకా మీ ఆంటీ నాకు అర్థం కాలేదన్నాడు. ఆలోచన చేయండి, మనిషి మీద శాస్త్రం చాలా గొప్పదండి, చాలా కష్టం అండి. ఒక మనిషిని డీల్ చేయాలంటే, ఒక ఆర్గనైజేషన్ డీల్ చేయాలంటే, ఒక సంఘాన్ని డీల్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసండి. ప్రజలను అయితే అందరూ ఒకలా ఉంటే డీల్ చేసేయచ్చు, కానీ ప్రజల సైకాలజీలు మాటికి మారిపోతూ ఉంటాయి, నిమిషానికి మారిపోతుంటాయి. హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మీరు ఇంటికి వెళ్ళి గూగుల్ చేయండి, ద సెకండ్ టఫెస్ట్ జాబ్ ఈజ్ టు మేనేజ్ పీపుల్, సెకండ్ టఫెస్ట్ జాబ్ ఈజ్ టు పాస్టరింగ్ ఎ చర్చ్. ఒప్పుకుంటారా మీరు? ఈ ప్రపంచంలో రెండవ అతి కష్టమైనటువంటి ఉద్యోగం ఏంటంటే, ఒక సంఘానికి పాస్టర్గా ఉండటం చాలా కష్టం అట. నాకు అర్థమవుతుంది. ఒక సంఘాన్ని నడిపించాలంటే ఎంత కష్టమో ఈ రోజున దైవజనుడికి అర్థమవుతుంది. గూగుల్లో కూడా సెకండ్ టఫెస్ట్ జాబ్ ఈజ్ టు పాస్టరింగ్ ఎ చర్చ్ అనేటువంటి మాట నేను చదివాను. మరి ఫస్ట్ టఫెస్ట్ జాబ్ ఏంటండి? అతి కష్టమైన జాబ్ ఈ ప్రపంచంలో ఏంటి? అతి కష్టమైన ఉద్యోగం ఏంటనంటే, నేను చెప్పనా, అమెరికన్ ప్రెసిడెంట్ అండి. ప్రపంచాన్ని ఏలుబడి చేసేటువంటి రాజు. చాలా కష్టం. అతను ఒక్క దేశాన్ని కాదు, మొత్తం ప్రపంచాన్ని అంతా పరిపాలన చేయాలి. ఇప్పుడు ట్రంప్ ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. అమెరికాను మాత్రమే కాదు, ఇటు ఇజ్రాయెల్ని చూసుకోవాలి, ఇటు ఇరాన్ చూసుకోవాలి, మొత్తం అన్ని దేశాలని అతను కవర్ చేసుకుంటూ రావాలి. సో ద ఫస్ట్ టఫెస్ట్ జాబ్ ఇస్ టు రూల్ ద అమెరికన్ అని గూగుల్లో మనం చూస్తుంటాం. మనుషుల్ని డీల్ చేయడం అంత ఈజీ కాదు. మనుషుల సైకాలజీ మాటికి మారిపోతూ ఉంటుంది, వ్యక్తిత్వం రోజుకి మారిపోతూ ఉంటుంది, హ్యాండిల్ చేయడం కష్టం. ఇప్పుడు చెప్పండి, రాళ్ల మీద పరిశోధన కంటే మొక్కల మీద పరిశోధన కష్టం అని మీరే చెప్పారు.
మొక్కల మీద పరిశోధన కంటే జంతువుల మీద పరిశోధన చాలా కష్టమని మీరే చెప్పారు. జంతువుల మీద పరిశోధన కంటే మానవుల మీద పరిశోధన చాలా కష్టమని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఇంకో స్టడీ అంటే తెలుసా? దేవుని మీద పరిశోధన. దేవుని మీద పరిశోధన. దేవుడు ఎవరు, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన ఈ లోకానికి వస్తే ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు, దేవుని ఆలోచన విధానం ఎలా ఉంటుంది, దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో పరిశీలన చేయటం అంత ఈజీయా? కనిపించే వస్తువు మీదే పరిశోధన చేయడం కష్టమైతే కనిపించిన దేవుని మీద పరిశోధన చేయడం ఇంకెంత కష్టం. మనిషి ఏనాటికైనా తెలుసుకోగలుగుతాడా? మనిషి ఏనాటికైనా దేవుని యొక్క చిరునామాన్ని తెలుసుకోగలుగుతాడా? మనిషి ఏనాటికైనా దైవ లక్షణాల గురించి తెలుసుకోగలుగుతాడా సమర్థవంతంగా? ఏనాడు తెలుసుకోలేడు. మానవ జాతికి దేవుడు ప్రత్యక్షపరచుకోకపోతే, తన్ను తాను రివీల్ చేసుకోకపోతే మనిషికి ఎప్పటికీ దేవుని గురించి అర్థం కాదు, అర్థం చేసుకోలేడు. దేవుడు ఎప్పుడు మనిషికి అర్థం కాలేడు. అందరూ బట్టే దేవుడు కనిపించట్లేదు కాబట్టి దేవుడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు ఊహించుకుని, ప్రతిమలను చేసుకుని, జంతువులను పూజిస్తూ, పక్షులను పూజిస్తూ, రాళ్లను పూజిస్తూ, రప్పలను పూజిస్తూ, కొండలను పూజిస్తూ, ఆ తర్వాత భూమి మీద సంచరించేటువంటి చతుష్పాద జంతువులను పూజిస్తూ, చీమలను పూజిస్తూ, ఎలుకలను పూజిస్తూ, పందులను పూజిస్తూ దేవుడు అలా ఉంటాడని చెప్పి ఊహించుకుని వీటన్నిటిని దేవుడిగా చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు కనిపించట్లేదు. అందులో బట్టే మనిషికి ఒక క్లారిటీ ఇవ్వాలి. మనిషికి నేనేంటో ప్రత్యక్షపరచుకోవాలి. దైవ లక్షణాలు ఎలా ఉంటాయో మనిషికి అర్థం కావాలంటే నేను శరీరధారిగా రావాలి, శరీరాన్ని ధరించుకుని లోకానికి రావాలి. దైవ లక్షణాల ప్రపంచానికి అర్థం కావాలంటే దేవుడే దిగి రావాలి. గాడ్ షుడ్ బి ఇన్కార్నేటెడ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ అన్లెస్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ హిస్ రెవల్యూషన్. ఎప్పుడైతే దేవుడు మనిషిగా రాకపోతే, దేవుడు మానవ శరీరాన్ని వేసుకుని రాకపోతే మానవుడికి అర్థమయ్యేటువంటిది కాదు దేవుని యొక్క కాన్సెప్ట్. అందును బట్టే దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి ఇన్ఫైనైట్ బీయింగ్ బికమ్ ఫైనైట్. అంటే అనంతాలు కలిగినటువంటి వ్యక్తి, అంటే పరిమితులు లేనటువంటి దేవుడు పరిమితులు కలిగినటువంటి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇన్ఫైనైట్ గాడ్ బికమ్ ఫైనైట్. ఆ తర్వాత ఇమ్మోర్టల్ బీయింగ్ బికమ్ మోర్టల్. అంటే మరణం లేనటువంటి దేవాదేవుడు మన కొరకు మరణాన్ని పొందేటువంటి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఇటర్నల్ బీయింగ్ బికమ్ టెంపరల్ బీయింగ్. ఇటర్నల్ బీయింగ్ బికమ్ టెంపరల్. ఆయన శాశ్వతంగా ఉండేటువంటి వాడు, ఆయనకి మరణమే లేనటువంటి వాడు, ఆయన ఇటర్నల్ బీయింగ్, శాశ్వతంగా జీవించేటువంటి వ్యక్తి. మన కొరకు ఆయన టెంపరల్ బీయింగ్గా మార్చబడ్డాడు. ద వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఈ రాత్రి కార్యక్రమంలో వై ఇన్కార్నేషన్, వై నాట్ మేనిఫెస్టేషన్ గురించి క్రిస్టోఫెన్ అని మేము ముందుట్టాను. క్రిస్టోఫెన్ అనే కాన్సెప్ట్ని ముందు పెట్టాను. యేసు క్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఆయన క్రీస్తుగా చాలా మందికి ప్రత్యక్షపరచబడ్డాడు. అబ్రహాము కనిపించింది క్రీస్తే, మోషే కనిపించింది క్రీస్తే. ఆ తర్వాత ఇంకో మాటలో చెప్పాలంటే జాషువా కనిపించింది, యెహోషువా కనిపించింది క్రీస్తే. ఆ తర్వాత గొర్రె పిల్లగా ఛాయలుగా కనబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అబ్రహాము తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి మోరియా పర్వతాన్ని తీసుకెళ్ళినప్పుడు, మోరియా దేశం మీద ఒక పర్వతం మీద తన కుమారుడు ఇస్సాకును బలి అర్పణ చేస్తున్నప్పుడు నిజంగా ఇస్సాకు బదులుగా ఆ పొదలో తగులు కొనబడినటువంటి పొట్టేలు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్రిస్టోఫెన్గా కనబడతా ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పాత నిబంధనలంతా ప్రత్యక్షతలు మనం చూస్తున్నాము, కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పుడు యేసు ప్రభువారు శరీరాన్ని వేసుకుని లోకానికి వచ్చాడు, శరీరాన్ని ధరించి లోకానికి వచ్చాడు. ద వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలి నేను. ఆ వ్యక్తి పేరు మెల్కీసెదెక్. చెప్పండి అందరూ కూడా, మెల్కీసెదెక్. ఆది కాండలో మనం చూస్తూ ఉన్నప్పుడు మెల్కీసెదెక్ అనేటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. మెల్కీసెదెక్కి అబ్రహాము దశమ భాగం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటాం. మెల్కీసెదెక్ని ఎంతగానో గౌరవించాడు. అతని గురించి ఏం రాయబడింది మెల్కీసెదెక్ గురించి అంటే, మెల్కీసెదెక్కి వంశావళి లేదు. ఏమి లేదు? వంశావళి లేదు. మెల్కీసెదెక్ యాజకుడు, ప్రధాన యాజకుడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత మెల్కీసెదెక్ ఆయన షాలేము రాజు. 3 ప్రత్యేకమైనటువంటి లక్షణాలు చెప్పాను మెల్కీసెదెక్ గురించి. ఒకటి, మెల్కీసెదెక్కి వంశం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన శరీర సంబంధమైన వంశం లేదండి. శరీర సంబంధమైన వంశం లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారికి తండ్రి లేడు. మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చింది. అందరిని బట్టి యేసు ప్రభు వారికి తండ్రి లేడు. శరీర సంబంధమైనటువంటి తండ్రి యేసు ప్రభు వారికి లేరు. అంటే ఆ మెల్కీసెదెక్ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు నాకు అనిపిస్తూ ఉంది. రెండోదిగా, ఆ మెల్కీసెదెక్ అనేటువంటి వ్యక్తి యాజకుడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రధాన యాజకుడికి లేకుండా దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. యాజకుడు, ప్రధాన యాజకుడు అంటే మధ్యవర్తి అని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు,
పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయేటువంటి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే యేసు ప్రభువారు ప్రధాన యాజకుడు. అంత మాత్రమే కాదు, ఆ మెల్కీసెదెకు షాలేము రాజు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక యాజకుడు రాజు అవ్వగలుగుతాడా? ఒక రాజు యాజకుడు అవుతాడా? పాస్టర్ రాజు ఒకళ్ళు అవుతారండి? ఎక్కడ మనం చూడడం. కానీ మెల్కీసెదెకులో ఈ అనుభవాలు చూస్తున్నాం. ఆ మెల్కీసెదెకు ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారుగా, క్రిస్టోఫెనగా ఆ మెల్కీసెదెకు మనకు కనబడుతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. ఒక మాట నేను చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు నరావతారికి వచ్చాడంటే తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి మొదటి కారణము. శరీరాన్ని ధరించి ఎందుకు లోకానికి వచ్చాడంటే ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోకపోతే మనకు అర్థమయ్యేది కాదు దేవుని యొక్క స్వభావ లక్షణాలు. రెండోదిగా, దేవుడు ఎందుకు ఈ లోకానికి నరావతారికి వచ్చాడంటే పాపులమైనటువంటి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనిషి పాప వ్యసనాలతో ఈ రోజున బంధించబడుతున్నాడు. డబ్బు పెరుగుతుంది కానీ మనిషి పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. నిజంగా తన జీవితంలో శాంతి లేనటువంటి పరిస్థితులు తన జీవితంలో కలుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనిషి డబ్బుకు సంపాదిస్తున్నాడు కానీ శాంతి లేని పరిస్థితులు. మనిషికి ఏదో వీక్నెస్, మనిషి పాపంలో కూరుకుపోతా ఉన్నాడు. పాపం మనిషిని బంధిస్తూ ఉంది. మీలో ఎంతమందికి హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అయినటువంటి మైక్ టైసన్ ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు కదండి. అతను ఏమంటారంటే మహాబలుడు అంటారండి. అతని పంచ్ కరెక్ట్గా ఒక 6 ఇంచ్ పంచ్ లాక్ కొడితే ముఖాలు పగిలిపోతాయండి. బతకడు మనిషి. అంత సాధన చేశాడు ఆ వ్యక్తి మైక్ టైసన్. నాకు తెలిసి నేను చదువుకున్న టైంలో అతని డైట్ గురించి ఒక్కసారి నేను ఆలోచన చేస్తే రోజుకు సుమారుగా 120 eggs తింటాడట. 120 eggs మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ఆ వ్యక్తి జిమ్కి ముందు 120 గుడ్లు తింటాడు. సుమారుగా 10 లీటర్ల పాలు తాగుతాడు. జస్ట్ అతని బ్రేక్ఫాస్ట్ మాత్రమే. ఇంత మహాబలుడు ఎన్ని కోట్ల 103 నిమిషాల్లో జస్ట్ 103 సెకండ్లు అండి. జస్ట్ రింగ్లోకి వెళ్ళాడు. 103 సెకండ్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి కోటీశ్వరుడు, అపర కుబేరుడు మైక్ టైసన్. ప్రపంచం అంతా ఇతని గురించి మాట్లాడుకుంటారు మైక్ టైసన్. ఒకప్పుడు రాజ్యమేలినటువంటి వాడు మైక్ టైసన్. కానీ తన జీవితంలో పాపాన్ని మాత్రం జయించలేకపోయాడు. వాషింగ్టన్ డిజైర్ అనేటువంటి అమ్మాయి యొక్క ఉచ్చులో పడ్డాడు. నిజంగా ఆ అమ్మాయి ఇరికించింది. మొత్తం ఆస్తి అంతా కూడా ర్యాంక్ చేసుకుంది. ఒక స్త్రీ వలలో పడిపోయాడు. గొప్ప బలుడు. ప్రపంచంలో ఇతను బలం ఉంది. ఎవ్వరు తొగతూగేవారు లేరు, సాటి అయినటువంటి వారు ఎవరు లేరు. కానీ తన జీవితంలో ఒక స్త్రీ ద్వారా పతనం అయిపోతాడు. వాషింగ్టన్ డిజైర్ అనేటువంటి ఈ అమ్మాయి కూర్చులో పడి ఆ అమ్మాయి ట్రాప్ చేసింది. హనీ ట్రాప్ చేసి మొత్తం ఆస్తి అంతా కూడా లాగేసుకుంది. నన్ను పాడు చేశాడు, నా యొక్క జీవితాన్ని పాడు చేశాడని చెప్పి కాంపెన్సేషన్ ఎప్పుడైతే క్లెయిమ్ చేసిందో, పారితోషాన్ని ఎప్పుడైతే క్లెయిమ్ చేసిందో, మొత్తం ఆస్తి అంతా కూడా మైక్ టైసన్ ఆస్తి అంతా కూడా పోతుంది. అనేకమైన కేసులు ఇరుక్కున్నాడు. అనేక కోర్టు కేసులు ఇరుక్కుని ఇప్పుడు తన పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసండి? చిన్న సినిమాల్లో ఏమండి ఒక గెస్ట్ రోల్ ప్లే చేసేటువంటి స్థితికి వచ్చేసాడండి. మీరు చూస్తున్నారు మైక్ టైసన్ ఈ పరిస్థితికి వచ్చేసాడు. తెలుగు సినిమాల్లో కూడా ఒక గెస్ట్ రోల్ ప్లే చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. హోటల్స్ దగ్గర కొన్ని 5 స్టార్ హోటల్స్ దగ్గర బౌన్సర్గా పనిచేస్తున్నాడు అండి రోజున. ఎందుకు తెలుసా? తన జీవితంలో అన్నీ జయించాడు. గొప్ప బలవంతుడే కానీ తన జీవితంలో పాపాన్ని జయించలేకపోయాడు. కాముకత్వాన్ని జయించలేకపోయాడు. కామపు ఇచ్చలను జయించలేక తన జీవితంలో భయంకరమైన రీతిలో ఈ అమ్మాయి వల్ల తిరిగి తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు మైక్ టైసన్. నేను ఈ మాట చెప్తున్నా ఎందుకు తెలుసా? అతను అమెరికాలో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. అతని పేరు బిల్ క్లింటన్. ఎంతమంది తెలుసా అండి? గుర్తున్నాడా? బిల్ క్లింటన్. ది దెన్ ప్రెసిడెంట్ అంటారు ఆ వ్యక్తిని. ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బిల్ క్లింటన్. అద్భుతంగా అమెరికాని పరిపాలన చేసినటువంటి ఆ వ్యక్తి మనకు తెలుసు. మౌనికా లెవెన్స్కీ అనేటువంటి అమ్మాయి ఉచ్చులో పడ్డాడు. తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. అక్కడితో తన రాజకీయ భవిష్యత్తు అయిపోయింది. ప్రపంచంలో అమెరికా దేశంలో సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ది దెన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆ వ్యక్తి. మన భారతదేశంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి చాలా ప్రాచుర్యం పొందినటువంటి వాడు. ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడు. ఎంఎస్ గిల్ అనేటువంటి వ్యక్తి. ఎంతమంది తెలుసు అండి? ఎంఎస్ గిల్ ఎంతమంది తెలుసు? చాలా ప్రాముఖ్యతను పొందినటువంటి ఎంఎస్ గిల్ నిజంగా స్త్రీ చేతిలో ఓడిపోతాడు. వారు ఈ రోజున పాపం అనే వ్యసనాలతో వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. ఈ రోజున నీ పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. పాపను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు సశరీరుడిగా, ఎందుకు ఇన్కార్నేషన్తో ఎందుకు వచ్చాడని ఆలోచన చేస్తే, సో దేవుడు మొదటగా తను రివీల్ చేసుకోవడానికి, రెండోదిగా మన పాపం నుంచి మనకు ఒక గొప్ప విడుదల ప్రసాదించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మూడోదిగా ఒక మాట నేను చెప్తున్నాను, తన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు.
నిజంగా యేసయ్య రాజ్యము శాంతి రాజ్యము, యేసయ్య రాజ్యము ఉన్నతమైన రాజ్యము. ఆ శాంతి స్థాపన చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కన్నానికి ఇమ్మానుయేలుని పేరు పెడతారు. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి. హీ విల్ బి కాల్డ్ ఎస్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్తగా పిలువబడతాడని దేవుని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి రాత్రికాల సమయంలో యేసయ్య ఎందుకు శరీరధారిగా వచ్చాడో నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, యేసు ప్రభువు వారు ఆయన తాను ప్రపంచానికి రివీల్ చేసుకోవడానికి. దేవుడు అనేటువంటి వాడు ఈ విధంగా ఉంటాడు, దైవ లక్షణాలు ఈ విధంగా దేవుడు కలిగి ఉంటాడు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మృత్యుంజయుడు, దేవాది దేవుడు ఈ లోకానికి వస్తే, ఆయన నరావతారికి ఈ లోకానికి వస్తే దైవ కుమారుడిగా పిలువబడతాడని ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ యేసు ప్రభువు ఈ లోకానికి రావడం మాత్రమే కాకుండా మన పాపముల నుంచి, పాపానికి వచ్చే శిక్ష అయిన మరణం నుంచి తప్పించడానికి, నిత్య నరకాగ్నిగుండం నుంచి మనిషిని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు సశరీరుడిగా వచ్చాడు. ఆ తర్వాత ఇంకో మాట చెప్తున్నాను, మనిషిని దేవుని రూపాలుగా, దేవుని ప్రతిరూపాలుగా చేయడానికి దేవాదేవుడి లోకానికి వచ్చాడు. మనిషికి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. మనిషి 120 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకగలడా? నువ్వు ఏ రోజునైనా సరే ఈ ప్రపంచంలో చనిపోవాలి కదా. ఎంతకాలం బతికినా సరే ఏదో రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మనిషి పరిమితులు కలిగినటువంటి వాడు. మనిషి అన్నీ చేయలేడండి. మనిషి చేతులు అన్నీ లేవు. కానీ ఈ మనిషిని దేవాదేవుడు దేవుని స్వరూపాలుగా చేయడానికి, మళ్ళా మహిమతో నింపడానికి, మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి మహిమ రూపాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని మిమ్మల్ని తీసుకువెళ్ళి తన మహిమతో నింపి నిజంగా జీవవృక్ష ఫలాలను మీతో తినిపించి యుగ యుగాలు, తరతరాలు మీరు ఆనందాన్ని, సంతోషాన్ని, ఆ రాజ్యాన్ని అనుభవించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఒక రక్షణ మార్గాన్ని ఆయన వేశాడు. ఒక రక్షణను, ఆ మార్గాన్ని మన కోసం ఆయన వేసి ఇప్పుడు అంటున్నాడు, ఈ రక్షణ మార్గంలోకి రండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను. ప్రభు చెప్పాడు, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా తండ్రి వద్దకు చేరలేరని ప్రభు చెప్పారు. కాబట్టి నా ప్రియ జనాంగమా, 4 కారణాలు చెప్పాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారు వై నాట్ మేనిఫెస్టేషన్, వై ఇన్కార్నేషన్. ఎందుకు మరలా దేవుడు మరో రీతిగా ప్రత్యక్షపరచబడచ్చు కదా. అబ్రహాము కనబడినట్లుగా మరలా ఈ లోకానికి రావచ్చు కదా. లేకపోతే జోషువా కనబడినట్లుగా మరలా దేవుడు ఆ రీతిగా ప్రత్యక్షపరచుకోవచ్చు కదా. అలా అనుకోలేదు. ఇప్పుడు నేను నరావతారుగా, శరీరావతారం ధరించి లోకానికి రావాలి, మనుషులకు క్లారిటీ ఇవ్వాలని, మనుషులు పాపం నుంచి రక్షించడానికి, ఆ తర్వాత తన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి. యేసు ప్రభువు వారు 1000 ఏండ్ల పరిపాలన ఆయన చేయబోతున్నాడు. దానికి ముందుగా ఆయన ఈ లోకానికి రావాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా, మనందరికీ కూడా దేవుని మహిమతో మనల్ని నింపడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమను మనందరూ కూడా తలపోద్దాం. యేసు ప్రభువు వారు ఇన్కార్నేషన్, అవతారంగా ఈ లోకానికి వచ్చాడు, శరీర అవతారాన్ని ధరించి లోకానికి వచ్చాడు. ఆయన మేనిఫెస్టేషన్ మాత్రం అయితే ఇప్పుడు జరగలేదు, కానీ పాత నిబంధనలో జరిగింది. దాన్ని క్రిస్టోఫెనో అని పిలుస్తారని విన్నాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు దీవెన పొందారని నమ్ముతున్నాను. ఈ యొక్క క్రిస్మస్ రోజున దేవుడు మీ క్రిస్మస్ ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని, మీ జీవితంలో ప్రతి అవసరాన్ని తీర్చాలని మనసారా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ లార్డ్. ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ మహిమతో ప్రతి ఒక్కరిని నింపండి, ఆశీర్వదించండి. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.